నెట్వర్క్ చరిత్రలోనే న్యూ యంగ్ కాన్సెప్ట్ ఒక ప్రభంజనం సృష్టించబోతుంది. ఈరోజు మనకు ప్లాటినం ర్యాంకు షార్ట్లీ టైంలో సాధించినటువంటి ఖాదర్ షేక్ గారు చాలా అద్భుతమైనటువంటి మోటివేషన్ స్పీచ్ మనకు కల్పించడం జరిగింది. ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే అతని లోపల ఉండేటటువంటి ధైర్యము, పట్టుదల, కృషి, శ్రమ, అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆచరణీయకంగా ఉంటాయి. ఎవరైతే మనము సక్సెస్ సాధించినటువంటి వ్యక్తుల అడుగు జాడల్లో నడుస్తామో మనం కూడా విజయం సాధించడానికి వారి యొక్క మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మనకు ఆకట్టుకుంటాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ గర్వంగా, అంటే ప్రతి ఒక్కరూ వావ్ ఇంత బాగా చెప్పారా అనిపించే విధంగా మనకు ఖాదర్ గారు ప్లాటినం ర్యాంక్ సందర్భంగా సక్సెస్ మనకు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇది దోహదపడుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ మిత్రుడు దాసరి శంకరయ్య. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఆల్. ఇంకా చాలా మంది ఇప్పుడు వచ్చేసి రూబీలు, దాదాపు 4 రూబీలు ఉన్నారు మన టీంలో. సిల్వర్లు అయితే చాలా మంది అయిపోయారు. ఇప్పుడు నంబర్ కౌంట్ చేసుకోవాలి, మళ్ళీ రీకౌంట్ చేసుకోవాలి నంబర్. సో కాబట్టి ఇంతమంది అచీవర్స్ అనేది అవుతున్నారు. మరి ఎలా అవుతున్నారు వీళ్ళు, ఏంటి అవని వారికి అవుతున్న వారికి తేడా ఏంటి అనేది, స్పష్టమైన తేడాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది డియర్ లీడర్స్. దానిని మనము గుర్తించి ఆ గుర్తించిన దానిని మనము కరెక్ట్ గా దాన్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడరు కూడా అత్యద్భుతమైన అచీవ్మెంట్ అనేది ఇందులో చేయడానికి అవకాశం ఉంది న్యూ యంగ్ బిజినెస్ లో. ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మనకి 2 రకాల టెస్టిమోనీలు ఉంటాయి డియర్ లీడర్స్. టెస్టిమోనీ నంబర్ 1 వచ్చేసి మనకి ప్రోడక్ట్ టెస్టిమోనీ. ఎందుకంటే మన ప్రోడక్ట్ ని మనం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్ టెస్టిమోనీ. ప్రోడక్ట్ టెస్టిమోనీ ఆల్రెడీ ప్రూవెన్. కొన్ని వందల మన తెలుగులోనే కొన్ని వందల టెస్టిమోనియల్స్ మనకు వచ్చేసే ఆల్రెడీ చాలా మంది వచ్చి చెప్పారు. చెప్పని వాళ్ళైతే అంతకు మించి ఎంతమంది టెస్టిమోనియల్స్ మనకు చెప్పారో, లేదా వీడియో రూపంలో కానీ, లేదా మనకి సండే టెస్టిమోనియల్ సెషన్ లో కానీ ఎంతమంది అయితే చెప్పారో, చెప్పని వాళ్ళు అంతకు మించి ఉన్నారు. ఎవరికి వాళ్ళు అలాగే వాడారు, బాగైంది. వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చెప్పుకున్నారు, అంతవరకు అక్కడితోనే ఆగిపోయింది. వాళ్ళు మళ్ళీ బయటకు చెప్పుకోలేదు. కాబట్టి ప్రోడక్ట్ గురించి ఎటువంటి అనుమానాలు అనేది ఎవరికి లేవు. 100% ప్రోడక్ట్ అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. రెండో టెస్టిమోనీ ఏంటి అంటే ఇన్కమ్ టెస్టిమోనీ, అచీవ్మెంట్ టెస్టిమోనీ. ఆల్రెడీ ఇక్కడ ఇన్ని వందల మంది, దాదాపు 3 స్టార్లు ఎంతమంది ఉన్నారు మన లయన్స్ టీమ్ లో? గత 9-10 నెలలుగా మనము గత సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసి మనం చేస్తున్నాం. మరి గత సెప్టెంబర్ నుంచి తీసుకుంటే ఇప్పటిదాకా తీసుకుంటే ఎంతమంది ఉన్నారు? 150 మందికి పైగా 3 స్టార్ అండ్ అబవ్ ఉన్నారు. 3 స్టార్ అండ్ అబవ్ 150 మందికి పైగా. డియర్ లీడర్స్, ఒక్కసారి మనకు అసలు అచీవ్మెంట్ పైన ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి తీసుకుంటే, ఒకటి 3 స్టార్ అంటే మినిమం 1 lakh ఎర్నింగ్ అనేది అయి ఉంటుందండి. 3 స్టార్ అబోవ్ ఏదైతే ఉందో 4 స్టార్ అంటే మినిమం 2.5 lakh. మినిమం నేను చెప్తున్నది మినిమం, మాక్సిమం అంతకంటే మించి ఉండవచ్చు. మినిమం 2.5 lakh ఎర్నింగ్ అయి ఉంటుంది. 5 స్టార్ అంటే మినిమం 5 lakhs ఎర్నింగ్ అయి ఉంటుంది. సిల్వర్ అంటే మినిమం 10 lakhs ఎర్నింగ్ అయి ఉంటుంది. సిల్వర్ తర్వాత రూబీ అంటే మినిమం 25 lakhs ఎర్నింగ్ అయి ఉంటుంది. రూబీ తర్వాత గోల్డ్ ఏదైతే ఉందో, గోల్డ్ అయ్యారు అంటే మినిమం 50 lakhs ఎర్నింగ్ అనేది అయి ఉంటుంది. గోల్డ్ తర్వాత ప్లాటినం అంటే మినిమం 1 crore ఎర్నింగ్ అయ్యి ఉంటుంది. ప్లాటినం తర్వాత డైమండ్ అయ్యారంటే మినిమం 3 crores ఎర్నింగ్ అయ్యి ఉంటుంది. డియర్ లీడర్స్, ఇంకంతకు మించి ప్రతి ఒక్కటి కూడా మినిమం డబల్ ఇలా డబల్ అవుతూ క్రౌన్ అంబాసిడర్ అయ్యే నాటికి 100 కోట్ల టోటల్ అన్ని రకాల ఇన్కమ్స్ కలుపుకుంటే 100 కోట్లు సంపాదించే అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ అండి న్యూ యంగ్. మరి ఇటువంటి న్యూ యంగ్ లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా డబ్బు ఎవరికి చేయదండి? ఎవరికి చేయదు కాదు. కాబట్టి సక్సెస్ అవ్వాలి, అచీవ్మెంట్ అవ్వాలి, గుర్తింపబడాలి, రికగ్నిషన్ పొందాలి. ఇంతవరకు జరిగిన ప్రతి ప్రోగ్రామ్ లో ఎర్కాడ్ లో చూసుకోండి, ఎర్కాడ్ తర్వాత మన కేరళలో చూసుకోండి, కేరళ తర్వాత రీసెంట్ గా మనకి బెంగళూరులో మనకి బర్త్డే వేడుకలు జరిగాయి, అక్కడ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోవాలో నార్త్ ఇండియన్ అచీవర్స్ యొక్క మీట్ జరిగింది, అక్కడ చూసుకోండి. ప్రతి చోట కూడా ఎవరైతే అచీవ్మెంట్ చేశారో అచీవర్స్ కి జరిగిన రికగ్నిషన్ అనేది ఏదైతే ఉందో అద్భుతం, మహా అద్భుతం.
ఇంత రికగ్నిషన్ అనేది వేరే ఎక్కడా దొరకదు. అంటే ఇక్కడ ప్రోడక్ట్ కి ప్రోడక్ట్, డబ్బుకి డబ్బు, రికగ్నిషన్ కి రికగ్నిషన్ అన్ని కూడా మూడు కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్ లో మనకు దొరికి, అలాంటి అది కూడా ఏంటంటే ఇంత రికగ్నిషన్ కూడా జరుగుతున్నది ఏంటి అంటే ఇది ఒక లయన్స్ టీం వల్ల మాత్రమే సాధ్యమైందండి. లయన్స్ టీం వల్ల మాత్రమే సాధ్యమైంది. మరి దీనికి మూల కారకులు ఎవరు అంటే ఈ లయన్స్ టీం ని డిజైన్ చేసిన లయన్స్ టీం ఫౌండర్ అంటే నా గురు, నా అప్లైన్, మై బ్రదర్, మై ఎవ్రీథింగ్. సో శ్రీ లయన్ ప్రసాద్ గారు నన్ను ఈ బిజినెస్ కి ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి, వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను. సో థ్యాంక్ యూ లయన్ సార్. మరి ఇటువంటి అద్భుతమైన రికగ్నిషన్, అద్భుతమైన మనీ, ఎందుకంటే ఇందాక చెప్పాను ఏ ర్యాంక్ సాధిస్తే ఏ రేంజ్ ఇన్కమ్ ఉంటుందని. ఇక్కడ ఎవరైనా పలానా ర్యాంక్ లో ఉన్నారంటే ఆ రేంజ్ లో ఇన్కమ్ ఉన్నట్లే, వాళ్ళు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆ ఇన్కమ్ లో ఉన్నట్లే, ఆ ఇన్కమ్ లో ఉన్నట్లే. సో డియర్ లీడర్స్, మరి అటువంటి అద్భుతమైన ఈ బిజినెస్ లో, న్యూ యంగ్ బిజినెస్ లో క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ ద్వారా మనం ఇంకా ఫాస్ట్ గా సక్సెస్ అవ్వాలన్నా, లేదా ఇంకా మనం సక్సెస్ అవ్వలేదు ఆ సక్సెస్ ని చేరి తీరాలనుకున్నా, లేదా ఇంకా వేగంగా ఫాస్ట్ గా తీసుకోవాలన్నా ఏం చేయాలి? నంబర్ వన్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ డెసిషన్ అండి. స్ట్రాంగ్ డెసిషన్. ఖచ్చితంగా న్యూ యంగ్ లో సక్సెస్ అయ్యే తీరాలి అని చెప్పేసి, సక్సెస్ లో తీరాలి అని చెప్పేసి మనం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకోలేదు, ఒక నిర్ణయం తీసుకోలేదు అంటే పని జరగదు. ఎప్పుడైతే మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారో బ్రెయిన్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, బ్రెయిన్ లో పాజిటివ్ సెల్స్ అనేవి వస్తాయి, బ్రెయిన్ లో ఆ పాజిటివ్నెస్ అనేది ఫీడ్ అవుతుంది. ఎస్, నేను న్యూ యంగ్ లో బిజినెస్ లో డెసిషన్ తీసుకున్నాను, ఇందులో సక్సెస్ అయి తీరుతాను అని చెప్పేసి మీరు తీసుకునే డెసిషన్ అనేది బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయి ఆ బ్రెయిన్ అనేది, ఆ మైండ్ అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అయిన వాళ్ళని ఎవరినైనా తీసుకోండి, ఏ ఫీల్డ్ లో అయినా తీసుకోండి, ఏ రంగంలో అయినా తీసుకోండి, వాళ్ళు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్లే ఆ రకంగా మనకి సక్సెస్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఫేమస్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా డియర్ లీడర్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఒక సచిన్ టెండూల్కర్ అత్యంత చిన్న వయసులోనే క్రికెట్ ఆడి తీరాలి, క్రికెటే నా మార్గం, క్రికెట్ నా జీవితం, క్రికెట్ నా సర్వస్వం అని చెప్పేసి ఆయన జీవితాన్ని స్టార్ట్ చేశారు. స్కూల్ ఏజ్ లోనే వరల్డ్ రికార్డ్ వినోద్ కాంబ్లీ గారితో కలిసి 664 రన్ల కాంబినేషన్ పార్ట్నర్షిప్ తోటి ఒక వరల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేశారు స్కూల్లోనే. ఆ తర్వాత భారతీయ జట్టులోకి వచ్చి మరి 23 సంవత్సరాల పాటు, దాదాపు 23-24 సంవత్సరాల పాటు, 24 సంవత్సరాల పాటు మన భారతీయ క్రికెట్ కి సేవలు అందించి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ గాడ్ ఆఫ్ క్రికెట్ అయిపోయారు. గాడ్ ఆఫ్ క్రికెట్. అటువంటి ఎలా సాధ్యమైందంటే ఒక స్ట్రాంగ్ నిర్ణయం. ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల వద్ద ఎన్నో అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్నాయి. మరి అవి మనకు ఆయుధాలు, భారతదేశానికి ఆయుధాలు, మిసైల్స్ కానివ్వండి, మనకి రాకెట్ టెక్నాలజీ కానివ్వండి, ఇవి అంటే మనం అనుకున్న స్థాయిలో ఆ టెక్నాలజీ బదలాయింపు అనేది జరగడం లేదు, మనం అనుకున్న స్థాయిలో వాళ్ళు ఇవ్వడం లేదు. మరి ఏం చేయాలి? దానికి ఏంటి మార్గం అంటే దేశీయంగా మనమే తయారు చేయాలి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా కూడా పనిచేసి ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఒక నిర్ణయం, భారతదేశానికి మనం ఎట్టి పరిస్థితుల్లో మిసైల్ టెక్నాలజీ అనేది మనం సాధించి తీరాలి అనే ఒక నిర్ణయం. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ కంపెనీని ఆరంభించిన కొత్తల్లో ఒక కంప్యూటర్, ఎందుకంటే ఇండియాలో తయారీ లేదు, అప్పుడు కంప్యూటర్స్ ఇండియాలో తయారీ లేవు. ఒక కంప్యూటర్ ని దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్ అనేది తీసుకోవాలి, గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక కంప్యూటర్ ని దిగుమతి చేసుకోవాలంటే, ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకు ఒక లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వచ్చేది. సో ఆ రకంగా లైసెన్స్ కోసమే కొన్ని సంవత్సరాల పాటు ఆఫీసుల చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు ఆయన. అయినా పట్టు వదలలేదు. పెట్టుబడికి డబ్బులు లేవు. ఆయనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళారు. 10,000 పెట్టుబడి పెట్టండి, 10,000 పెట్టుబడి పెట్టండి, ఒక 10,000 పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి ప్రతి ఇల్లు తిరిగారు. ఫ్రెండ్స్ ఇంటికి, బంధువుల ఇంటికి, ప్రతి ఇంటికి తిరిగారు. ఎవరెవరైతే మనకు ఫండ్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళందరితోనూ ఫండ్స్ తీసుకోవడానికి రీచ్
లేదు. భారతదేశంలో సాఫ్ట్వేర్ అనేది పెద్దగా డెవలప్మెంట్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మనం ఖచ్చితంగా మనం ఇక్కడ నిర్మించాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మనం ఇండియాలో ప్రారంభించాలి. ఇండియా నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తులను తీసుకువెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా ఇంపోర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం కోసం పనిచేశారు. ఒక సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా రాణించారు. ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా మనకు రాణించారు. మన తెలుగు వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి ఒక సినిమా దర్శకుడు, ఒక అద్భుతమైన మనకు వచ్చేసి ఏమంటాం, ఒక దృశ్య కావ్యం లాంటి ఒక అద్భుతమైన సినిమాని నేను నిర్మించి తీరాలి, ప్రపంచవ్యాప్తంగా దానికి మంచి పేరు రావాలి, దాన్ని చూసిన ప్రతి ఒక్కరు అబ్బా ఇండియాలో కూడా భారతదేశంలో కూడా ఇటువంటి స్థాయిలో సినిమా తీసేవారు ఉన్నారా అని చెప్పేసి అందరూ ముగ్గురు వేలేసుకుని ఆశ్చర్యపోయేలా బాహుబలి 1, బాహుబలి 2 అనేది తీశారు. అద్భుతంగా తీశారు. సో ప్రపంచవ్యాప్తంగా మన్నన పొందారు. ఇలాగా మనకు ఒక నిర్ణయం, డియర్ లీడర్స్, ఒక స్ట్రాంగ్ నిర్ణయం అనేది ఇంపార్టెంట్. దీంట్లో నేను ఖచ్చితంగా రాణించే తీరాలి. న్యూ యంగ్ బిజినెస్ లో నేను రాణించే తీరాలి. మరి ఇంకొకటి ఎలా ఉండాలి నిర్ణయం అనేది ఒకసారి తీసుకుంటే, మనం వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒకవేళ మీరు బిలీవ్ చేసే వాళ్ళైతే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు వచ్చేసి నమ్మిన వాళ్ళైతే, లేదా ఆల్రెడీ ఏదైనా ప్లాన్స్ చేస్తున్న వాళ్ళైతే, మరి ఒక ప్యాకెట్ లో పేస్ట్లు సోపులు ఉన్న ప్లాన్, ఇంకో ప్యాకెట్ లో క్రిప్టో కరెన్సీ ప్లాన్, ఏదైనా క్రిప్టో కరెన్సీ కాయిన్ ప్లాన్, ఇంకో ప్యాకెట్ లో డీసెంట్రలైజ్డ్ ప్లాన్, ఇంకో ప్యాకెట్ లో క్యూర్ సెల్, ఇంకో ప్యాకెట్ లో ఇంకోటి, ఇలా పెట్టుకొని కానీ మీరు పని చేస్తున్నట్లయితే డియర్ లీడర్స్, సక్సెస్ అవడం చాలా 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 కష్టం, అసంభవం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో అసంభవం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరకైతే వెళ్తారో అక్కడ మీరు 2 రకాలు, 3 రకాలు, 4 రకాల ప్లాన్ చేస్తున్నట్లయితే మీతో పాటు కలిసి ట్రావెల్ చేయడానికి అవతలి వ్యక్తి, అవతలి లీడర్ ఇష్టపడకపోవచ్చు. ఎలా ఉండాలంటే ఓన్లీ క్యూర్ సెల్, ఓన్లీ న్యూ యంగ్. మీ ప్రొఫెషన్, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేదంటే మనకు ప్రైవేట్ ఎంప్లాయీ ఉండొచ్చు, మీరు ఏదైనా బిజినెస్ ఉండొచ్చు, ఆల్రెడీ మీరు ట్రెడిషనల్ గా ఏదైతే ఉందో అది చేసుకోండి. అది చేసుకుంటూ నెట్వర్క్ పరంగా, డైరెక్ట్ సెల్లింగ్ పరంగా, MLM పరంగా తీసుకుంటే ఓన్లీ న్యూ యంగ్. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కూడా భగవంతుడా ఎక్కడున్నా వచ్చి కాపాడు, దేవుడా ఎక్కడున్నా వచ్చి కాపాడు, నేను కష్టంలో ఉన్నాను వచ్చి కాపాడు, నేను బాధలో ఉన్నాను వచ్చి కాపాడు, ఎంత వేడుకున్నా కూడా భగవంతుడు రాలేదు రక్షించడానికి. నేనెంతో కష్టంలో ఉన్నాను, నువ్వు కాపాడుతావంట కదా, వచ్చి కాపాడు, అందరికీ నువ్వు కోరికలు తీరుస్తావంట కదా, నేను ఈరోజు కష్టంలో ఉన్నాను, నన్ను కాపాడు అని ఎంతగా వేడుకున్నా కూడా భగవంతుడు రాలేదు. ఎప్పుడొచ్చాడు? ఆ మొసలి కాలిని, ఏనుగు కాలిని, గజేంద్రుడి కాలిని కరకర నమిలి వేస్తోంది. విడవిల్లాడిపోతున్న గజేంద్రుడు ఎంతగా వేడుకున్నా ఏ భగవంతుడు రాలేదు. ఎప్పుడొచ్చాడు భగవంతుడు? అన్యథా శరణం నాస్తి, నీవు తప్ప నాకు దిక్కు లేదు అని చెప్పి ఎప్పుడైతే వేడుకున్నాడో అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు శ్రీ మహావిష్ణువు. నీవు తప్ప నాకు దిక్కు లేదు, అన్యథా శరణం నాస్తి. అలా వేడుకున్నప్పుడే మనకు వచ్చేసి భగవంతుడు వచ్చాడు. అదే విధంగా మీరు కూడా అన్యథా అంటే ఇక్కడ న్యూ యంగ్ తప్ప వేరే లేదు నాకు, న్యూ యంగ్ లోనే నేను సక్సెస్ అంటూ అయితే న్యూ యంగ్ లోనే అవ్వాలి, సక్సెస్ డబ్బులంటూ సంపాదిస్తే న్యూ యంగ్ లోనే సంపాదించాలి, ఒక గొప్ప రికగ్నిషన్ అంటూ చేసుకుంటే న్యూ యంగ్ లోనే చేసుకోవాలి అని చెప్పేసి మైండ్ తో అన్యథా శరణం నాస్తి అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్, ఒక డెడికేషన్ తో మీరు బిజినెస్ చేస్తారో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు డియర్ లీడర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత రెండో పాయింట్ ఏంటి, ఇంక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఏమొస్తుంది? మనకు ప్రోడక్ట్ వస్తుంది, మన చేతికి ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ ని ఏం చేయాలా మనం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాడుకోవాలా. చాలా మంది ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ ని కొన్న తర్వాత దాన్ని అమ్మేసుకుంటారు. తప్పులేదు, కానీ మీరు వాడడం కూడా చాలా
చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్ మోడల్ యూజ్ అండ్ రికమెండ్ మోడల్ మన బిజినెస్ అనేది. కాబట్టి మీరు ఖచ్చితంగా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? మీ లైఫ్ పార్ట్నర్, ఎందుకంటే మీరు స్త్రీలైతే మీ హస్బెండ్, పురుషులైతే మీ వైఫ్, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి. మరి ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరెవరు వాడాలి? ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే వాడాలా? నో, ప్రతి ఒక్కరు. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అందరూ కూడా క్యూర్సెల్ ని వాడాలి. డైలీ 1 సాచెట్ అయినా సరే క్యూర్సెల్ ని వాడాలి. ఎప్పుడైతే మీరు కంప్లీట్ గా మీ ఫ్యామిలీ మొత్తం క్యూర్సెల్ అనేది వాడడం స్టార్ట్ చేస్తారో, మీకు ఏవైతే రిజల్ట్స్ అనేది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎప్పుడైతే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే ఏదైనా రిజల్ట్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుందో, ఎంత బాగా రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతుందో అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీకు పెరుగుతుంది. ఇంత గెలిచి రచ్చ గెలవమని ఊరకనే చెప్పలేదు. ఇంట్లో ఒక్కసారి మనకు కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనకు టెస్టిమోనియల్, మన ఫ్యామిలీ మెంబరే మన కళ్ళెదురుగా టెస్టిమోనియల్ ఉన్నారనుకోండి, అంతకు మించిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ లీడర్ కి వేరే అవసరం లేదండి. మన ఇంట్లో మన కళ్ళెదురుగా మనకు ఆ రిజల్ట్ కనిపించింది క్యూర్సెల్ అంటే ఇంక వాళ్ళు ప్రపంచాన్ని జయించేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరూ కూడా క్యూర్సెల్ ని వాడాలి. పాయింట్ నంబర్ 2, ఎందుకంటే మనమే వాడలేదంటే ప్రపంచానికంతా మనం ఇవ్వడానికి వెళ్తే ఏమవుతుంది? మన వాయిస్ ఏదైతే ఉందో, మన గొంతులోంచి వచ్చే వాయిస్ ఏదైతే ఉందో అంత స్ట్రాంగ్ గా రాదండి. ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడుతున్నామో ఆటోమేటిక్ గా బయట ప్రపంచానికి గొంతెత్తి చాటడానికి మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఆ నమ్మకం అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన ఇంట్లో వాడాలి. దీని తర్వాత వాడే తర్వాత నెక్స్ట్ ఏంటి? మూడో పాయింట్ ఏంటి అంటే లర్నింగ్ ది బిజినెస్. దీని గురించి మనము గత మీటింగ్స్ లో కూడా, గత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కూడా చాలా మాట్లాడుకున్నాం. లర్నింగ్ ది బిజినెస్ చాలా ఇంపార్టెంట్. నేను ఎలా సక్సెస్ అయ్యాను అనే విషయమే నేను చెప్తాను. నేను ఏం చేసి నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ప్రోడక్ట్ మా ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడుతున్నాను అండ్ బిజినెస్ నేను నేర్చుకున్నాను. కాబట్టి ఈ రోజు నేను ప్లాటినం అయ్యాను అంటే అదే రకంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అవ్వాలంటే నేను ఏం చేశానో అదే చెప్తున్నాను తప్పిస్తే వేరే కొత్తగా ఏం చెప్పడం లేదు డియర్ లీడర్స్. కాబట్టి లర్నింగ్ ది బిజినెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి చాలా మాట్లాడుకున్నాం గత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కూడా. అయినా సరే ఇప్పుడు సింపుల్ గా క్లుప్తంగా దాని గురించి మనం చెప్తాం. సో ఒకటి ఏంటి లర్నింగ్ ద బిజినెస్? దేని గురించి మనం నేర్చుకోవాలి అంటే ప్రొడక్ట్. మనం ఎందుకంటే ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ప్రొడక్ట్ గురించి నేర్చుకోవాలి, ప్లాన్ గురించి నేర్చుకోవాలి, వెబ్సైట్ గురించి నేర్చుకోవాలి అండ్ కొంచెం స్కిల్స్ పెంచుకోవాలి. ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది ఎలా ప్రెజెంట్ చేయాలి. మన వాళ్ళు చాలా అద్భుతంగా ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు, అద్భుతమైన లీడర్స్ ఉన్నారు, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మనకి ఇస్తున్నారు. ఒక బాబా గారు, ఒక కుదురు శ్రీనివాస్ గారు, ఒక ముక్కు బాలరెడ్డి గారు, ఒక మీరావళి గారు, తర్వాత శ్రీహర్రావు గారు, హెచ్జి రావు గారు అద్భుతమైన ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు. వెబ్సైట్ గురించి ఎస్ఎస్ఆర్ గారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బుధవారం. మిగతా ప్రోడక్ట్ గురించి, ప్లాన్ గురించి డీప్ నాలెడ్జ్ అనేది మనకి ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ స్పీకర్స్, ట్రైనర్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా మనకు ప్రతిరోజు ఇక్కడ మనకు 6 గంటల 50 నిమిషాల సెషన్ లో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇది థర్డ్ పాయింట్, లెర్నింగ్. దీని తర్వాత లెర్నింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే బిజినెస్ కోసం చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్, నోట్ చేసుకోండి పాయింట్ ని. గివింగ్ టైం, సమయం ఇవ్వాలి. బిజినెస్ కోసం సమయం ఇవ్వాలి, టైం కేటాయించాలి, సమయం కేటాయించాలి. ఎంతసేపు కేటాయిస్తారనేది మీ షెడ్యూల్ ని బట్టి, మీరు ప్రెసెంట్ ఉన్న ఏదైతే మనకు వర్క్ లో ఉన్నారో, జాబ్ లో ఉన్నారో, బిజినెస్ లో ఉన్నారో దాన్ని బట్టి 2 గంటల, 3 గంటల, 4 గంటల, 5 గంటల ఎవ్రీడే, లేదా 10 గంటల అంటే 10 గంటలు అంటే ఫుల్ టైం అయిపోతుంది. సమయం అనేది కంపల్సరీగా ఇవ్వాలి.
ఈ సమయం ఇస్తేనే మీరు ఇక్కడ వచ్చేసి బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. బిజినెస్ గురించి నేర్చుకోవడం అనేది నేను చెప్పాను, లెర్నింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మనం సమయం అనేది కేటాయించి తీరాలి. నిన్న సుజాత గారు చెప్పారు, మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత ఆఫీసులకి వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ కో లేదా బిజినెస్ కో వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 10 గంటల నుంచి ఫ్రీ అయిపోతారు. 10 గంటల నుంచి నేను సమయం కేటాయించేదాన్ని అని చెప్పేసి నిన్న తన సక్సెస్ స్టోరీలో చెప్పారు. అలాగా మీరు కూడా మీ అనుకూలమైన సమయం అనేది ఎంచుకుని ఆ సమయాన్ని కంపల్సరీగా బిజినెస్ కోసం ఇవ్వాలి, నేర్చుకోవడం కోసం ఇవ్వాలి, బిజినెస్ కోసం ఇవ్వాలి. డియర్ లీడర్స్, మనందరికీ తెలిసిన విషయమే, ఈ సొసైటీలో మనకి ప్రెస్టీజియస్ ప్రొఫెషన్ కానీ లేదా ప్రెస్టీజియస్ జాబ్ కానీ ఒకటి తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. పిల్లల్ని అడిగినా కూడా నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అంటే, ఒక డాక్టర్ అవుతా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవుతా, ఒక ఇంజనీర్ అవుతా, ఒక బిజినెస్ మ్యాన్ అవుతా, ఇలాగా రకరకాలుగా మనకి చెప్తున్నారు. మన చిన్నప్పటి నుంచి కూడా ఇది చూస్తూనే ఉన్నాం. సరే, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, లేదా ఒక డాక్టర్ అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి, ఒక బిజినెస్ ని బిల్డ్ చేయాలి, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఏది అవ్వాలన్నా కూడా, లేదా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, లేదా ప్రైవేట్ జాబ్ పెద్ద జాబ్ చేయాలి అన్నా కూడా, ఎంబీఏలు మనకి రకరకాలుగా కోర్సులు చేయాలన్నా కూడా ఎంత కాలం పడుతుంది? 1 నుంచి 10వ తరగతి వరకు అది కామన్ టైం అందరిది వదిలేస్తే, అట్నుంచి 10వ తరగతి తర్వాత కూడా మనం చూసుకుంటే ఎంత కాలం అవుతుందంటే, దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల పాటు మనం సమయం కేటాయించాలి. అది సిఏ అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం సాధించాలన్నా 10th తర్వాత విషయం చెప్తున్నాను నేను. 5 నుంచి 10 సంవత్సరాల పాటు సమయం అనేది పడుతుంది ఆఫ్టర్ 10th. మరి ఒక సిఏ అవ్వాలనుకున్నారు, లేదా డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, కోర్సులో జాయిన్ అయిన 5 నుంచి 10 సంవత్సరాల పాటు రోజుకు ఎంత సమయం కేటాయిస్తారండి? కాలేజ్కి వెళ్లే సమయం, కాలేజ్ టైంలో తీసుకుంటే ఒక 6 గంటలు డైలీ. ఆ తర్వాత మనం చదువుకునే టైం తీసుకుంటే ఒక 2 నుంచి 4 గంటలు, అంటే దాదాపు రోజుకు 10 గంటల పాటు చదువు కోసం మనం కేటాయిస్తే, కాలేజ్ సమయం, ఆ తర్వాత సమయం ట్యూషన్లు, ఆ తర్వాత వచ్చేసి మన ప్రిపరేషన్, చదువు అంతా రోజుకు 10 గంటలు. రోజుకు 10 గంటలు మనం కేటాయిస్తే తప్ప ఒక చార్టెడ్ అకౌంటెంట్ కాలేం, ఒక లాయర్ అవ్వలేం, ఒక డాక్టర్ అవ్వలేం, ఒక ఇంజనీర్ అవ్వలేం. ఏ కోర్స్ అయినా సరే తీసుకోండి, కనీసం 10 గంటల పాటు కాలేజ్ సమయంతో సహా కలుపుకుంటే కనీసం 10 గంటల పాటు రోజుకు మనము కేటాయించి తీరాలి. ఎన్నేళ్ల పాటు? 5 నుంచి 10 సంవత్సరాల పాటు. అప్పుడే మీరు ఒక ప్రొఫెషన్ లోకి మీరు రాగలుగుతారు. రైట్. ఆ తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అయిపోయిన తర్వాత కూడా ఒక డాక్టర్ గా మీరు డబ్బు సంపాదించాలంటే కనీసం 8 నుంచి 10 గంటలు హాస్పిటల్లో పనిచేయాలి. ఒక లాయర్ గా మీరు డబ్బులు సంపాదించాలంటే కోర్టులోను, కోర్టు తర్వాత ఇంట్లోను, ఆఫీస్ ఒకవేళ ఉంటే ఆఫీస్ లోను కనీసం 8 నుంచి 10 గంటల పాటు పనిచేయాలి. ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా కనీసం 8 నుంచి 10 గంటల పాటు పనిచేయాలి. ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఇంకా ఎక్కువ టైం అనేది కేటాయిస్తారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ప్రైవేట్ ఎంప్లాయీ అంటే 8 గంటల సమయం, 8 నుంచి 10 గంటల సమయం అనేది కేటాయిస్తారు. అంటే మీరు 5 నుంచి 10 సంవత్సరాల పాటు రోజుకు 10 గంటలు సమయం కేటాయించి మీ చదువు పూర్తి చేసుకున్నప్పటికీ, ఒక ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత కూడా, ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదించాలంటే కనీసం 8 నుంచి 10 గంటలు అనేది ప్రతి రోజు కేటాయిస్తేనే మీరు ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళిన తర్వాత కూడా డబ్బులు సంపాదించగలుగుతున్నారు. అది కూడా నెలకు ఒకసారి జీతం రూపంలో, ఫీజు రూపంలో, సంథింగ్ లైక్ దట్. మరి ఇక్కడ ఈ బిజినెస్ లో ఇందాక చెప్పిన ర్యాంకుల్లో సిల్వర్ ర్యాంక్ అంటే 10 లక్షలు, 5 స్టార్ అంటే 5 లక్షలు, రూబీ అంటే 25 lakhs, గోల్డ్ అంటే 50 lakhs, మరి ఇంకా పైన. మరి ఈ రేంజ్ లో ఎంతకాలమైంది మనం బిజినెస్ స్టార్ట్ చేసి? 10 నెలలు అవుతుంది. హార్డ్లీ 10 months. సెప్టెంబర్ నుంచి తీసుకుంటే 9-10 నెలలు అవుతుంది. ఈ 9-10 నెలల కాలంలో, లేదా 1 year అనుకుందాం, 1 year లోపల మనం ఈ రేంజ్ లో అర్నింగ్ సంపాదించాలంటే మరి ఎంత కాలం అనేది మనం చదవాలి, ఎంత చదువుకోవాలి, ఎంత నేర్చుకోవాలి బిజినెస్ గురించి? నేర్చుకున్న తర్వాత పని ఎంత చేయాలి? నేర్చుకున్న తర్వాత ఎంత టైం పని చేయాలి? ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ
కోర్సు పూర్తి చేసిన తర్వాత బిగినింగ్ లో వాళ్ళకి అనుభవం వచ్చే వరకు ఒక 5 నుంచి 10 సంవత్సరాల పాటు చూసుకుంటే వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత అంటే నెలకు 50,000 నుంచి 1,00,000 రూపాయల లోపలే. నెలకు 50 నుంచి 50,000 నుంచి 1,00,000 రూపాయల లోపలే. దారుణంగా ఇప్పుడు ఎంబీఏ చేసిన వాళ్ళైతే ఈ రోజుల్లో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది? 15,000, 12,000, 20,000 లోపలే ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ దొరికిన చోట. ఈవెన్ మనకి ఇంజనీరింగ్ మంచి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబుల్లోకి వెళ్తున్న వాళ్ళు కూడా ఈ రోజు చూసుకుంటే చాలా దారుణంగా ఉంది వాళ్ళ జీతాల పరిస్థితి కూడా. 25,000 నుంచి 35,000 రూపాయల లోపలే బిగినింగ్ లో. మరి అన్నేళ్ల పాటు చదువుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని మరి ఉద్యోగం కోసం వెళ్తే వచ్చే జీతం కూడా అంతే. అయినా సరే వాళ్ళందరూ అంత సమయము, అన్ని లక్షల రూపాయలు అన్ని ఏళ్ల పాటు మనకు సమయం ఇస్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. తర్వాత 8 నుంచి 10 గంటల పాటు పని చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు వాస్తవం అది. మరి అటువంటప్పుడు న్యూ యంగ్ బిజినెస్ లో ఇంతేసే ఆదాయాలు పొందాలని కోరిక మీకున్నట్లయితే 1 year లోపల నేను కూడా ప్లాటినం అవ్వాలి, ₹1,00,00,000 పైన సంపాదించాలి అని ఒకవేళ మీకు కోరిక ఉన్నట్లయితే, ఖచ్చితంగా సాధించి తీరాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే, మరి దానికి తగ్గట్టుగా మీరు సమయం కేటాయిస్తున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి డియర్ లీడర్స్. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం మీటింగ్ లో ఉన్న దాదాపు 996 అంటే దాదాపు 1000 కూడా టచ్ అయిపోయినట్టుంది రోజు, నేను చూసుకోలేదు. సో ఇంత మందిలో మిమ్మల్ని నేను అందరినీ పర్సనల్ గా ఎవరిని క్వశ్చన్స్ చేసి ఆన్సర్స్ తీసుకోలేదు. మీకు ఎవరు జడ్జి అంటే మీరే, మీకు మీరే జడ్జి, మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు, అంత ఆ స్థాయిలో మీరు సమయం కేటాయిస్తున్నారా? చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్, చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద అచీవ్మెంట్ చేయాలని అనుకుంటున్నారో అంత పెద్ద నిర్ణయం తీసుకోవడమే కాదు, అదే రేంజ్ లో సమయం కూడా కేటాయించాలి. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ లయన్స్ న్యూ యంగ్ యూనివర్సిటీ దీనికోసం ఫస్ట్ టైం కేటాయించాలి. ఏంటిది? ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే మీకు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. విజయవాడలో, గుంటూరులో, వైజాగ్ లో, హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో ప్రతి చోట చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలన్నా, లేదంటే ICW అవ్వాలన్నా, CS కంపెనీ సెక్రటరీ అవ్వాలన్నా, రకరకాల కోర్సులు చేయాలన్నా కూడా మీకు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఒక లాయర్ అవ్వాలంటే కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక డాక్టర్ అవ్వాలంటే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒక ఇంజనీర్ అవ్వాలంటే కాలేజీలు ఉన్నాయి, IITలు ఉన్నాయి, MITలు, NITలు, IITలు ఎన్నో ఉన్నాయి. ఒక బిజినెస్ మ్యాన్ గా నేను రాణించాలి, నేను చదవాలంటే దానికి MBA దానికి ఆఫర్ చేసేవి అవి కూడా ఉన్నాయి. కానీ డియర్ లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ నేర్పించే సంస్థలు ఇంకా దురదృష్టవశాత్తు పూర్తి స్థాయిలో లేవు. అక్కడక్కడ కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని కోర్సులు ఇంట్రొడ్యూస్ చేసిన మాట వాస్తవం. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ నేర్పించే సంస్థలు ఎక్కడా లేవు. మరి ఇంత అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన ఆదాయాన్ని ఇచ్చే ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఎక్కడ నేర్చుకోవాలి? మీకు ఒక అద్భుతమైన అవకాశము మన లయన్ ప్రసాద్ సార్ మనకు కల్పించారు, అదే లయన్స్ యూనివర్సిటీ. మరి ఈ లయన్స్ యూనివర్సిటీ కోసం ఒక CA, ఒక లాయర్ కోర్స్ చేసే వ్యక్తి, ఒక డాక్టర్ కోర్స్ చదివే వ్యక్తి, లేక ఇంజనీరింగ్ చదివే వ్యక్తి వాళ్ళు కేటాయించినట్లుగా రోజుకి 10 గంటల పాటు కేటాయించాలనా? రోజుకి 10 గంటల పాటు కేటాయించాలనా? నో డియర్ లీడర్స్, రోజుకి 10 గంటల పాటు కేటాయించాల్సిన అవసరం లేదు. ఈ లయన్స్ యూనివర్సిటీలో మీరు ఈ న్యూ యంగ్ బిజినెస్ గురించి, క్యూర్సెల్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవడానికి రోజుకు 10 గంటలు కేటాయించాల్సిన అవసరము లేదు. మనకు వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు. 650 ప్రతి రోజు 6:50 ఉదయం జరిగే ఈ మీటింగ్ అంటే 7 మీటింగ్లు డైలీ గంట సేపు అంటే 7 గంటలు. దాంతో పాటుగా జూమ్ ప్రెజెంటేషన్ సోమవారం, గురువారం, శనివారం 3 రోజులు జరుగుతాయి. అది కూడా 3 గంటలు, గంట. అంటే మొత్తం వారానికి 10 గంటల పాటు కేటాయిస్తే, వారానికి 10 గంటలు మీరు కేటాయిస్తే అద్భుతమైన నాలెడ్జ్, అద్భుతమైన మీరు వచ్చేసి ఒక ట్రైనింగ్, ఒక స్పీకర్ లాగా, ఒక నెట్వర్క్ మార్కెటియర్ లాగా మీరు అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది డియర్ లీడర్స్.
వారానికి 10 గంటలు మాత్రమే. సరే, ఎంతకాలం పాటు కేటాయిస్తే నేను పక్కాగా నేను బిజినెస్ ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసుకోగలుగుతాను? ఒక సీఏ లాగా 5 నుంచి 10 సంవత్సరాలు, ఇందాక చెప్పాను, ఇంటర్ 10th తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలు ఒక సీఏకి, 5 నుంచి లాయర్ అయినా, డాక్టర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఇంజనీర్ అయినా 5 నుంచి 10 సంవత్సరాల పాటు మనం సమయం కేటాయించాలి. మరి ఇక్కడ ఎంతకాలం? వారానికి 10 గంటలు ఓకే, మరి ఎంతకాలం పాటు? 3 months డియర్ లీడర్స్, 3 months పాటు మీరు కంటిన్యూస్ గా ఈ రోజు మిస్ అవ్వకుండా కరెక్ట్ గా షార్ప్ టైం కి, ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? 600 చిల్లర ఉన్నారు. ఇప్పుడు 900 దాటేశారు, 990 దాటేశారు. అంటే మరి వీళ్ళందరూ ఏమైనా మధ్యలో లేట్ గా వచ్చారు. నో డియర్ ఫ్రెండ్స్, డియర్ లీడర్స్, టైం పంక్చువాలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకవేళ 10 నిమిషాల తర్వాత జాయిన్ అయితే ఆ ఫస్ట్ 10 minutes లో నేనేం చెప్పానో, నాలాంటి ఇక్కడ అద్భుతమైన స్పీకర్స్, అద్భుతమైన ట్రైనర్స్ ఎవ్రీడే వస్తున్న వాళ్ళు ఏం చెప్పారనేది మిస్ అవుతారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోవచ్చు. కాబట్టి డియర్ లీడర్స్, ఖచ్చితంగా పంక్చువల్ ఉండండి. 6:50 కంటే 6:50కి ఇక్కడ మీరు జూమ్ లోకి వచ్చేసేయాలి. అలా పంక్చువల్ గా ఉండండి. పంక్చువల్ గా ఉండి 1 hour పాటు, 1 hour లో అయిపోతుంది ప్రోగ్రామ్. ఆ 1 hour లోపల మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. ఇలాగా ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఉదయం పూట్ల జరిగే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సాయంత్రం పూట్ల జరిగే, వారానికి 3 సార్లు జరిగే ప్రెజెంటేషన్ మీటింగ్స్, 10 మీటింగ్స్, 10 గంటలు, వారానికి 10 గంటల పాటు మీరు 3 నెలల కాలం కేటాయిస్తే 90 days లో మిరాకిల్స్ అనేది సృష్టించగలుగుతారు డియర్ లీడర్స్. మరి బిగినింగ్ లో చెప్తున్నట్లుగా ఈరోజు ఎవరు సక్సెస్ కు దూరంగా ఉన్నారు అంటే, ఎవరైతే జూమ్ మీటింగ్స్ కి దూరంగా ఉన్నారో వాళ్ళే సక్సెస్ కి దూరంగా ఉన్నారు డియర్ లీడర్స్. జూమ్ మీటింగ్స్ కి దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే సక్సెస్ కి దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఏమైతే ఇక్కడ ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి వాళ్ళు స్వయంగా ఇన్స్పిరేషన్ తీసుకోవడం లేదు సరికదా, వాళ్ళు ఎవరిని ఇన్వైట్ కూడా చేయడం లేదు, దూరంగా ఉన్నారు. కాబట్టి సక్సెస్ కి, జూమ్ కి ఎంత దూరంగా ఉంటే సక్సెస్ కి అంత దూరంగా ఉండిపోయారు టీచర్ లీడర్స్. కాబట్టి ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి 90 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ వారానికి 10 గంటలు లయన్స్ న్యూ ఇంగ్ యూనివర్సిటీలో నేను చదువుకుంటాను, నేర్చుకుంటాను, ట్రైనింగ్ అవుతాను. ఎప్పుడైతే మీరు 90 days పాటు మీరు వచ్చేసి ట్రైనింగ్ అనేది తీసుకుంటారో, తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఏంటి అంటే 10 డైరెక్ట్ రెఫరల్స్ సిల్వర్. మీరు సిల్వర్ అవ్వడమే కాదు, మీ 10 డైరెక్ట్ రెఫరల్స్ సిల్వర్ చేయాలనే నిర్ణయాన్ని మీరు తీసుకుంటే మీ 10th సిల్వర్ అచీవ్మెంట్ అయ్యేలోగా మీరు డైమండ్ అయి ఉంటారు డియర్ లీడర్స్. మరి ఇందాక ఇన్కమ్ గురించి ఏదైతే చెప్తున్నామో, ప్లాటినం తర్వాత డైమండ్. మీ డైరెక్ట్ రెఫరల్స్ 10 మంది సిల్వర్ అయ్యేలోగా మీరు డైమండ్ అవుతారు. కాబట్టి దాన్ని టార్గెట్ పెట్టుకుంటే మీరు అచీవ్మెంట్, ఆ తర్వాత డైమండ్ తర్వాత ర్యాంకులు మనకి నల్లేరు పైన బండి నడకలాగా అయిపోతుంది. డైమండ్ తర్వాత ర్యాంక్ అనేది, ఎందుకంటే అప్పటికి మనకి పనిచేసే టీం అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి డియర్ లీడర్స్, మనం వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవడం అనేది, టైం ఇవ్వడం అనేది, టైం అనేది చాలా ఇంపార్టెంట్. సమయం ఇవ్వలేదంటే ఏమి జరగదు. ఏదైనా సరే చివరికి మనకి ఏంటంటే, మన సృష్టి ఏదైతే సృష్టి ఉందో, మన ఈ సృష్టిలో ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలన్నా కూడా 9 నెలల సమయం అనేది పడుతుంది డియర్ లీడర్స్. ఒక మొక్క పళ్ళు ఇవ్వాలన్నా, ఒక పండ్ల మొక్కను నాటిన తర్వాత పళ్ళు ఇవ్వాలన్నా దానికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పడుతుంది డియర్ లీడర్స్. ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది, సమయం అనేది పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. మీరు 2 గంటలు ఇస్తారా, రోజుకి 3 గంటలు ఇస్తారా, 4 గంటలు ఇస్తారా, 5 గంటలు ఇస్తారా, 10 గంటలు ఇస్తారా, అది మీ ఇష్టం. మీరు ఎంత పెద్ద అచీవ్మెంట్ ఎంత ఫాస్ట్ గా చేయాలనుకుంటే అంత ఎక్కువ టైం అనేది కేటాయించుకోవాలి. మరి ఈ టైంలో ఏం చేయాలి? ఫస్ట్ అయితే లయన్స్ యూనివర్సిటీ అని చెప్పేసాం, నేర్చుకుంటున్నాం, వెరీ ఇంపార్టెంట్. మనం నేర్చుకోవడమే కాకుండా మన టీం మెంబర్స్ ప్రతి ఒక్కరిని కూడా ఇందులో 90 days ప్రోగ్రామ్ అనుకోండి, 90 days ఇన్వాల్వ్ అయ్యేలా చేయాలి ప్రతి ఒక్కరు కూడా మన టీం మెంబర్. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన
ఉందండి, వేరే ఫంక్షన్ ఉందండి, లేదా వేరే ప్రోగ్రామ్ ఉందండి, లేదా వేరే జూమ్ మీటింగ్ ఉందండి, ట్రైనింగ్ ఉందండి, నేను ఒక యోగా క్లాస్ చేసుకుంటున్నానండి, అక్కడ ఆ టైంలో నాకు యోగా క్లాస్ జూమ్ లో ఉంటుందండి, సంథింగ్ ఏదన్నా వారికి బిజీ ఉన్నట్లయితే వారు అడుగుతారు మళ్ళీ ఏమని, సరే మండే కుదరదు కానివ్వండి, మండే 7:30 కుదరదు కానీ మండే 10 తర్వాత అయితే నేను ఫ్రీగా ఇంట్లో అన్ని పనులు అయిపోయి ఉంటానండి, అప్పుడు ఏమన్నా మీరు చెప్పగలరా అని చెప్పేసి అడుగుతారు అనుకోండి. 10 గంటలకి ఉంటుందండి జూమ్, ఉండదు. మరి ఏం చేయాలా, మీరే జూమ్ ప్రెజెంటేషన్ లో ఇవ్వాలి, జూమ్ లో మీరే ఇవ్వగలగాలి. అంటే అలా 90 days ప్రోగ్రామ్ మీరు అటెండ్ అయితే మీరు ఇవ్వగలుగుతారు. జూమ్ లో అయినా మీరు చెప్పగలుగుతారు, 1-to-1 ప్రెజెంటేషన్ పెన్ అండ్ పేపర్ తీసుకొనైనా మీరు చెప్పగలుగుతారు, లేదా ఒక బుక్లెట్ లాంటిది ఏదన్నా మన పీడిఎఫ్ బుక్లెట్ లాంటిది తీసుకొని దాన్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఒక హోమ్ మీటింగ్ చేయగలుగుతారు, మీరు బ్రహ్మాండంగా వర్క్ చేయగలుగుతారు. కాబట్టి డియర్ లీడర్స్, 90 days అనేది అయిపోయిన తర్వాత ఏం చేయాలా, 1-to-1 మీటింగ్స్ చేయాలా, హోమ్ మీటింగ్స్ చేయాలా, అవసరమైతే జూమ్ మీటింగ్స్ చేయాలా. మరి మన నిన్న చెప్పిన సుజాత గారి లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది అద్భుతంగా ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు, 1-to-1 మీటింగ్స్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్న ఒకటి మన డాక్టర్ రజనీకాంత్ గారి టీమ్ లో ఒకటి అద్భుతంగా హోమ్ మీటింగ్ జరిగింది, ఫొటోస్ చూశాను, చాలా అద్భుతంగా జరిగింది. సో ఇలాగా మనకు వచ్చేసి లీలా వెంకటరమణ గారు వచ్చేసి మనకు అద్భుతంగా, ఆయన కూడా ఫీల్డ్ వర్క్స్ ఆఫీస్ లో ప్రతి చోట వెళ్తున్నారు. మన ప్రతి ఒక్కరు చూసుకున్నట్లయితే ఏదైతే నేను ఫోటోస్ ఏవి చూస్తున్నాను అది మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నాను, అన్యులు అన్యదా భావించొద్దండి. ఎందుకంటే అందరూ పనిచేస్తున్నారు, నాకు తెలుసు అందరూ పనిచేస్తున్నారు, వాళ్ళ గ్రూప్స్ లో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు, బట్ నాకు షేర్ అయినవి నేను చెప్తున్నాను. మన నిమ్మల సురేష్ గారి టీంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. అండ్ నిన్న చెప్పిన ఎవరైతే మేడం గారు సుజాత గారు అయితే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. నట్టింట్లో కూర్చొని నెట్టింట్లో పనిచేస్తుంది ఆవిడ, సక్సెస్ కూడా అయింది, ఎంతో హ్యాపీగా ఉంది. నట్టింట్లో కూర్చొని నెట్టింట్లో పనిచేయడం అంటే ఏంటి, ఇంట్లో నుంచి ఫోన్ కాల్స్ ద్వారా అందరికి ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేదా జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేసి, నెట్టిల్లు అంటే ఇంటర్నెట్ ద్వారా మనం జూమ్ లో మనం ఈరోజు కనెక్ట్ అయి ఉన్నాం, ఇదే నెట్టిల్లు. నట్టింట్లో కూర్చొని నేను కూడా ఈరోజు నట్టింట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. మనందరం ఆల్మోస్ట్ అందరూ ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు. మరి ఇళ్లలో ఉన్న మనం ఎలా కలుసుకున్నాం, నెట్టింట్లో, ఇంటర్నెట్. సో నెట్టింట్లో పనిచేస్తున్నాం. ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కూడా చేసే వాళ్ళు చేయవచ్చు, అటువంటి అవకాశం కూడా మనకుంది. ప్రెజెంటేషన్ ఏదైనా సరే జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వాళ్ళకి ప్రోడక్ట్ పేమెంట్ ఆన్లైన్ లో పంపిస్తే, ఫోన్ పేనో ఇంకొకటో పంపిస్తే వాళ్ళ ప్రోడక్ట్ కొరియర్ లో పంపించేస్తున్నాం, అయిపోయింది పని. ఇలా కూడా మనం పని చేయొచ్చు, ఇలా కూడా మనం సక్సెస్ అవ్వచ్చని నిన్న మాట్లాడిన సుజాత గారు ప్రూవ్ చేశారు. సో అటువంటి అద్భుతమైన మనకి బిజినెస్ లో మనం ఉన్నామండి. మరి ఈ సమయంలో మీరు కేటాయించే సమయం 2 గంటల, 3 గంటల, 4 గంటల, 5 గంటల, ప్రతిరోజు మీరు ఏదైతే సమయం కేటాయిస్తున్నారో ఈ సమయంలో ఏమేం చేయాలి, ఏమేం చేసుకోవచ్చు, బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలా, మీరు కూడా ఒక ప్లాటినం అవ్వాలా, ఒక డైమండ్ అవ్వాలా, ఒక క్రౌన్ అంబాసిడర్ అవ్వాలా, ఫైనల్ ర్యాంక్ ఉంది, క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి, 100 కోట్లు, అక్కడి వరకు రీచ్ అవ్వాలా అంటే ఏం చేయాలా, మనకు పరిచయం ఉన్న వాళ్ళు అందరికీ మనం చెప్పేసిన తర్వాత, మనం పరిచయం ఉన్న వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎవరుంటారు, నెక్స్ట్ ఎవరుంటారు అంటే న్యూ పీపుల్. ఈ న్యూ పీపుల్ కి మనం ప్రాస్పెక్టింగ్ చేయాలంటే వాళ్ళకి ఇంట్రొడక్షన్, బిజినెస్ ఇంట్రొడక్షన్ ని ప్రాస్పెక్టింగ్ అని. సో అలాగా న్యూ పీపుల్ ప్రాస్పెక్టింగ్ అనేది చేయవచ్చు. న్యూ పీపుల్ ఎక్కడ దొరుకుతారు, కొత్త వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, నాకు పరిచయాలు లేవు, నాకు ఎక్కువ మంది తెలియదు. సో డియర్ లీడర్స్, మనకి ఉన్న పరిచయాలతో మనం చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఎన్నో రకాల వాట్సాప్ గ్రూపులు అనేది ఈ రోజు ఉన్నాయి. ఫ్యామిలీ గ్రూప్సే కాకుండా మీరు ఏదైనా పని చేస్తుంటే, మీరు జర్నలిస్ట్ అయితే జర్నలిస్టుల సంఘం అని దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, మీరు ఒక టీచర్ అయితే టీచర్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, మీరు ఏదైనా మెడికల్ స్టోర్ కి సంబంధించిన బిజినెస్ లో ఉంటే దానికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్, మీరు ఏదైనా తీసుకోండి దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది రకరకాల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వాటిలో మీకు పరిచయస్తులు కొంతమంది ఉంటాయి, పరిచయం లేని వాళ్ళు ఎంతో మంది నంబర్లు ఉంటాయి. ఎస్, కాల్ చేసి మాట్లాడటమే, డైలీ 10 నుంచి 20 కొత్త నంబర్ కాల్ చేసి మాట్లాడటమే. అలాగా ప్రాస్పెక్టింగ్ చేసుకోవడానికి మీరు సమయాన్ని వాడుకోవాలి. ప్రాస్పెక్టింగ్ అయిన తర్వాత వాళ్ళ అవతల వ్యక్తి ఇంట్రెస్ట్ చూపిస్తే బిజినెస్ పట్ల వాళ్ళని ఇన్వైట్ చేయాలి. జూమ్ మీటింగ్ కి ఫస్ట్ ప్రయారిటీ జూమ్ మీటింగ్ అండి. జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి. లోకల్లో ఉంటే కలిసి వాళ్ళకి చెప్పగలరేమో మీరు పరిశీలించాలి.
కలిసి చెప్పగలిగినా చెప్పవచ్చు లోకల్లో ఉంటే. ఫస్ట్ ప్రయారిటీ జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి. ఆ తర్వాత అది మీటింగ్స్ ని మనము వాళ్ళు కండక్ట్ చేసుకోవాలి. మీటింగ్స్ ని వాళ్ళు అటెండ్ అయ్యారా లేదా చూసుకోవాలి. మీటింగ్ కి ముందు వాళ్ళకి ఫోన్ కాల్ చేసి ఏమండి మీటింగ్ టైం అవుతుందని చెప్పాలి. తర్వాత మనకు వచ్చేసి ఏంటి, నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడానికి టైం కేటాయిస్తాం. మీటింగ్స్ కి మనం టైం కేటాయిస్తాం, నేర్చుకోవడానికి టైం కేటాయిస్తాం ఈ టైంని. తర్వాత టీచింగ్ కి వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే సమయంలో మీరు రోజు కేటాయించే 2 గంటల నుంచి 10 గంటల సమయంలో టీచింగ్ అంటే మీ టీం ఏదైతే డెవలప్ అవుతుందో ప్రతి టీం మెంబర్ కి ఈ 3 విషయాలు, ప్రోడక్ట్ గురించి, ప్లాన్ గురించి, వెబ్సైట్ గురించి వాళ్ళు చెప్పగలిగేలా నేర్పించాలి. అది మీరు జూమ్ మీటింగ్స్ ద్వారా నేర్పిస్తారా, మీరు స్వయంగా నేర్పిస్తారా, అది మీ చాయిస్. జూమ్ మీటింగ్ ఎలాగో అటెండ్ అవుతున్నారు, అటెండ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏదన్నా చిన్న డౌట్స్ ఉన్నా, చిన్న క్లారిఫికేషన్స్ ఏదైనా కావాలన్నా అవి మీరు చేయగలగాలి. మీ అప్లైన్ మీద మీరు డిపెండెన్సీ అనేది ఎంత ఎక్కువ తగ్గించుకోగలిగితే మీరు అంత పెద్ద లీడర్ అవుతారు, అంత పెద్ద అచీవ్మెంట్స్ చేయగలుగుతారండి. మీ అప్లైన్ మీద మీరు ఎంత ఎక్కువ డిపెండ్ అయితే, ప్లాన్ ప్రెజెంటేషన్ కానివ్వండి, ప్లాన్ మనకి ప్రోడక్ట్ గురించి చెప్పడానికి కానివ్వండి, వెబ్సైట్ గురించి కానివ్వండి, వెబ్సైట్ పైన వర్క్ గురించి కానివ్వండి, మీరు ఇతరుల పైన ఎంత ఎక్కువ డిపెండ్ అయితే మీరు సక్సెస్ కి అంత దూరంగా ఉంటారు. మీరు ఎంత ఇండిపెండెంట్ గా పనిచేస్తే అంత పెద్ద సక్సెస్ సాధించడానికి మీరు అంత దగ్గర అవుతారు, అంత ఫాస్ట్ గా సాధిస్తారు. సో కాబట్టి మీరు లెర్నింగ్ చేసుకున్న తర్వాత అన్ని విషయాలు మీరు ఏమేమైతే ఈ బిజినెస్ లో నేర్చుకున్నారో, బిజినెస్ లో మీ డౌన్లైన్ డైమండ్ అవడానికి అవసరమైన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది వాళ్లకు నేర్పించాలి. టీచింగ్ ఇది ప్రతి ఒక్కరు కూడా మీరేం చేస్తున్నారు, మీరు ఎవరిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మీ డైరెక్ట్ రెఫరల్ ఎంతమంది ఉన్నారు, 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, 40 మంది కావచ్చు, మీ డైరెక్ట్ రెఫరల్స్ అందరూ దీన్ని నేర్చుకునేలా మీరు చేసే తీరాలి. మీ బాధ్యత, మీ డైరెక్ట్ రెఫరల్స్ బాధ్యత మీదే. మీ డైరెక్ట్ రెఫరల్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారా లేదా మానిటర్ చేసే బాధ్యత మీదే. మీ డైరెక్ట్ రెఫరల్స్ మీటింగ్ అటెండ్ అవుతున్నారా లేదా చూసుకునే బాధ్యత మీదే. ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారా లేదా చూసుకునే బాధ్యత మీదే. వాళ్ళు కాల్ చేసే బాధ్యత మీదంటే వాళ్ళని ఈడ్చుకురమ్మని కాదు, వాళ్ళు కాల్ చేసి రిమైండ్ చేయాలి. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయాలి. అండ్ ఇదే ఏం చేయాలి మరి, డూప్లికేషన్ అంటే వాళ్ళు మీ ఫస్ట్ లెవెల్ ఏదైతే డైరెక్ట్ రెఫరల్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఏం చెప్పాలి, మీ డైరెక్ట్ రెఫరల్స్ కి సేమ్ టు సేమ్ ఫాలో డూప్లికేషన్ చేయమనండి. సేమ్ టు సేమ్ డూప్లికేషన్. ఎందుకంటే మన బిజినెస్ ఆఫ్ డూప్లికేషన్ అంటాం. నా సీనియర్స్ ఏం చేస్తారో, నా అప్లైన్ ఏం చేశారో, నా అప్లైన్ ఏం చెప్పారో నేను అది నేర్చుకున్నాను, నేను చేశాను. నేను చేస్తున్న దాన్నే నేనేం చేశాను, నా డైరెక్ట్ రెఫరల్స్ అందరికీ నేను నేర్పిస్తున్నాను. వాళ్ళకు కూడా ఏం చెప్పాలంటే వాళ్ళు కూడా మీ డైరెక్ట్ రెఫరల్స్ అందరికీ కూడా ఇదే విషయాలు నేర్పించాలి. డూప్లికేషన్ అనేది జరగాలి. స్టెప్ బై స్టెప్, లెవెల్ బై లెవెల్ ఇది డూప్లికేషన్ అనేది జరగాలి. ఈ డూప్లికేషన్ ఎంత ఎక్కువగా మీకు జరుగుతుందో, ఎంత ఎక్కువ మంది మీ టీంలో ఇండిపెండెంట్ లీడర్స్ ఉంటారో, ఇండిపెండెంట్ గా మీ ప్రమేయం లేకుండా, అప్లైన్ అవసరం లేకుండా ఇండిపెండెంట్ గా పనిచేసే వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటారో డియర్ లీడర్స్, మీరు అంత పెద్ద సక్సెస్ ని సాధించగలుగుతారు. మీరు పెద్ద సక్సెస్ సాధించాలి అంటే, పెద్ద అచీవ్మెంట్ సాధించాలంటే మీ టీంలో ఇండిపెండెంట్ గా అప్లైన్, మీ సీనియర్ అవసరం లేకుండా ఇండిపెండెంట్ గా పనిచేసే లీడర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ సక్సెస్ సాధ్యం. ఇది ఫైనల్. ఇది గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అవసరం చాలా ఇంపార్టెంట్. టైం కేటాయించడం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు టైం కేటాయించకపోతే, సమయం కేటాయించకపోతే బిజినెస్ కి మీరు ఎక్కడో అక్కడే ఉంటారు అంతే. మనకి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ లాస్ వచ్చేది ఏమి ఉండదు. బిజినెస్ లో ఇక్కడ లాస్ అనేది ఏమి ఉండదు. కాకపోతే గ్రోత్ అనేది ఉండదు. డియర్ లీడర్స్, గ్రోత్ అనేది ఉండదు, అభివృద్ధి అనేది ఉండదు. మీరు ఇప్పుడు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మీరు సమయం కేటాయించే తీరాలి. మీరు సమయం కేటాయించలేదంటే ఖచ్చితంగా మీరు ఉన్న స్థానంలోనే ఉంటారు, ఉన్నత స్థానానికి ఎదగలేరు. కాబట్టి డియర్ లీడర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, సమయం కేటాయించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్.
రోజువారీ సమయాన్ని మీరు ఎటువంటి వ్యక్తుల సాంగత్యంలో గడుపుతున్నారు, ఎటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు, ఎటువంటి వ్యక్తులతో మీటింగ్స్ కానీ ఇంకోటి కానీ మీరు అసోసియేట్ హ్యాంగ్ అవుట్ అవుతున్నారు, కలుస్తున్నారు, ఒకసారి చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా కొంతమంది ఉంటారు, మీరు వెళ్తారు, వెళ్ళి వాళ్ళకి వచ్చేసి బిజినెస్ గురించి న్యూయార్క్ గురించి చెప్తారు. చెప్పిన వెంటనే అవతల వ్యక్తి ఏం చేస్తాడంటే అతను మాట్లాడే మాటలు భయంకరమైన మాటలు మాట్లాడతాడు. నువ్వు కూడానా జనాల్ని చేర్పించే బిజినెస్ లోకి వచ్చావా? ఇదే చిక్కిందా నీకు? ఇంకేమి దొరకలేదా? ఇలాంటి నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్ళని వెంటనే దూరం అయిపోండి. ఎవరైతే బిజినెస్ గురించి కానీ ప్రోడక్ట్ గురించి కానీ కంటిన్యూస్ గా నెగటివ్ మాట్లాడుతున్నారో అటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉండకండి. పెద్దలు కూడా అన్నారు, ఏంటి సజ్జన సాంగత్యం అన్నారు కానీ దుర్జన సాంగత్యం అని అనలేదు. సాంగత్యం చేసే సజ్జనుడు అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు, పాజిటివ్ గా మాట్లాడేవాడు. దుర్జనుడు అంటే నెగిటివ్ మైండ్ సెట్. కాబట్టి డియర్ లీడర్స్, మీరు ఎంతో మందిని కలుస్తుంటారు, కలవాల్సి వస్తుంది, తప్పదు. అంటే అవతల వ్యక్తి నోరు తెరిచేదాకా అవతల వ్యక్తి పాజిటివ్ మైండ్ సెట్ కూడా నెగిటివ్ మైండ్ సెట్ కూడా మనకి తెలియదు. కలవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఎప్పుడైతే అటువంటి నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ మనకు ఇతను నెగిటివ్ మైండ్ సెట్ అని మీకు అనిపించిందో అతని సాంగత్యాన్ని వదిలేయాలి. కలవాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. సో కాబట్టి డియర్ లీడర్స్, సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పాజిటివ్ అట్మాస్ఫియర్ లో పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో, పాజిటివ్ మైండ్ మాట్లాడే వాళ్ళతో ఎంత ఎక్కువ కాలం గడుపుతారో, ఎంత ఎక్కువ సమయం గడుపుతారో మీ బ్రెయిన్ లో కూడా పాజిటివ్నెస్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మీ మైండ్ లో కూడా పాజిటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి. నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్ నాగుపాము లాంటి వాళ్ళు, తాచుపాము లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది, లేదంటే కాటేస్తారు ఎవరైనా సరే. సో కాబట్టి డియర్ లీడర్స్, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. స్ట్రాంగ్ డెసిషన్, నంబర్ 1 వచ్చేసి స్ట్రాంగ్ డెసిషన్. రెండోది వచ్చేసి యూజింగ్ ది ప్రోడక్ట్, అంటే మనకి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వాడాలి యూజింగ్ ది ప్రోడక్ట్. మూడోది వచ్చేసి లెర్నింగ్ ది బిజినెస్. నాలుగోది వచ్చేసి గివింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఐదోది అసోసియేషన్. అవాయిడ్ బ్యాడ్ అసోసియేషన్, నెగటివ్ అసోసియేషన్. ఖచ్చితంగా పాజిటివ్ అసోసియేషన్ లో మీరు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా సక్సెస్ అవ్వగలుగుతారు, అంత బాగా ముందుకు వెళ్ళడానికి మీకు మీ మైండ్ అనేది, బ్రెయిన్ అనేది, బాడీ అనేది సహకరిస్తుంది. సో డియర్ లీడర్స్, కాబట్టి ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. వీటి ద్వారానే నేను ఈరోజు సక్సెస్ అయ్యాను. నాతో పాటు కుదురు శ్రీనివాస్ గారు కావచ్చు, లేదా అంతకు మించి పైన ఉన్న మా గ్రేట్ లీడర్ లయన్ ప్రసాద్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యాము అంటే ఇదే స్ట్రాంగ్ డెసిషన్. లయన్ గారి డెసిషన్ మనందరికి తెలిసిందే, 100 మంది కరోడ్పతిని చేయడమే నా లక్ష్యం అనే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని. 100 మంది కరోడ్పతిలని. సో ఆ రకంగా మనకు వచ్చేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్, యూజింగ్ ది ప్రొడక్ట్, లెర్నింగ్ ది బిజినెస్, గివింగ్ టైం ఇవ్వాలి, టైం ఇవ్వకపోతే మనకేం పని జరగదు. అసోసియేషన్, పాజిటివ్, నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్ ఉన్నాడా అని పక్కన పెట్టేసింది. కలవద్దండి, 1 year పాటు కలవద్దండి. పాత ఫ్రెండ్ అయితే, బంధువు అయినా సరే 1 year పాటు కలవద్దండి. బిజినెస్ లో సక్సెస్ అయిన తర్వాత కలవండి, అంతవరకు కలవద్దండి, ఫోన్ కూడా చేయొద్దండి. సో అలాగా మీరు వీటిని ఫాలో అయితే ఈ రోజు ఆల్రెడీ మీ ఎదురుగా ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళలాగే మీరు కూడా సక్సెస్ అవుతారు. చేయాల్సిందంతా ఫాలో అవడమే, డూప్లికేషన్. సో డియర్ లీడర్స్, ఇక్కడితో నా సెషన్ ముగిస్తున్నాను. ఓవర్ టు యూ హోస్ట్ గారు. థ్యాంక్ యూ. జై హింద్. హెచ్చిరావు సార్. సార్ రవిచంద్ర సార్. సార్ ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను సార్. ఆస్టమ్ సెషన్ సార్ ఈరోజు. ఏదైనా కానీ ఈరోజు బూస్ బాంబ్స్ అట్లా అవి నిక్కు పొడుచుకుని ఇంకా దిగలేస్తారు అసలుకి సార్. ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ రోజు దీన్ని నేనే కాకుండా ఒక ఇద్దరితో మాట్లాడిస్తాను. అయితే సార్ గురించి సార్, క్యూచల్ కాదు సార్, మీ గురించి నాకు ఎంతో మందికి ఎన్నో సంవత్సరాలుగా ఈ పాట అందరికీ టచ్ అయి ఉంటది. అంటే సక్సెస్ మ్యాన్ కి టచ్ అవుతుంది. అది జస్ట్ మీకోసం ఒక్క లైన్ మాత్రమే.
మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా మేలుపులవుతారు. సార్ 1977 నుంచి ఈ పాట చాలా మందిని ఇన్స్పైర్ చేసింది సార్. ఈ సాంగ్ మీకోసం డెడికేషన్, ఈ సాంగ్ మీకోసం డెడికేషన్. ఇట్ రియల్లీ గ్రేట్. ఒక మనిషి తలుచుకుంటే వాళ్ళు మహా ఋషులు అవుతారు, మహా మనుషులు అవుతారు, ఇళ్ళ వెలుపులు అవుతారు. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్, ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. సార్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మొదటగా సార్ మీరవ్వాలి సార్, మీరు అందుబాటులో ఉంటే ఒక్కసారి ఈ రోజు ఈ సెషన్ గురించి మన క్యూర్చల్ ఖాదర్ సార్ కి ఒక ఫెంటాస్టిక్, ఒక చాలా మంచి ర్యాంక్ లో నుంచి ఆయన ఈ రోజు వచ్చి మనకి మాట్లాడిన దాన్ని ఒక్కసారి మీరు వర్డ్స్. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాదర్ సార్, ఫెంటాస్టిక్ సెషన్ సార్. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూ యంగ్ క్యూర్చల్ జాయిన్ అయిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళకి, సక్సెస్ కాని వాళ్ళకి, సారీ సార్ కాల్ వచ్చింది, సక్సెస్ అయిన వాళ్ళకి సక్సెస్ కాని వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ ని విత్ ఎగ్జాంపుల్స్ తో సహా మీరు వర్ణించిన విధానం, వివరించిన విధానం, ఈరోజు ఎవరైతే మనసు పెట్టి మైండ్ తో విన్నారో ఈ మీటింగ్, అంటే మనిషి అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పొరపాట్లు చేయడం సహజం అండి. ఖచ్చితంగా చేసిన పొరపాట్లు సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వారు అనుకున్న గోల్ ని, వారు అనుకున్న లక్ష్యాలని సాధించడానికి ఇది ఎంత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ స్పీచ్ ఏదైతే ఉందో నిజంగా వండర్ఫుల్ స్పీచ్ అండి, వండర్ఫుల్ స్పీచ్. ఈ సమయంలో డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే, అంటే మన వాళ్ళు చాలా మంది ఈ రోజు ఈ సెషన్ కి సంబంధించి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ తెలియజేయడానికి. మనం సార్ చెప్పినట్టుగా ఎంత టైం దీనికోసం కేటాయిస్తున్నాం, చిన్నప్పటి నుంచి మనం ఎల్కేజీ నుంచి మనం జాబ్ వచ్చేంత వరకు చదవటానికి మనం పెట్టే టైం ఎంత, పెట్టే ఖర్చు ఎంత, ఆ తర్వాత మనం తీసుకునేటువంటి శాలరీ ఎంత, ఒక్కసారి ఆలోచిస్తే అమేజింగ్ అండి. అది అమేజింగ్, మామూలు విషయం కాదండి. అసలు జాబ్ వస్తుందో లేదో కూడా తెలియదు కదా, అయినా కానీ మనం ఎంత టైం కేటాయిస్తున్నాం, ఎన్ని గంటలు మనం దానికోసం ఖర్చు పెడుతున్నాం, ఎంత డబ్బు కేటాయిస్తున్నాం, సార్ ఎంత చక్కగా వర్ణించారు. మరి దీనికోసం మనం లైఫ్ లో మన లైన్ సార్ గారు చెప్పినట్టుగా కరోడ్పతి క్లబ్ లో మనం చేరాలంటే, మరి ఖాదర్ సార్ చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా వారు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే 100% నల్లేరు మీద నడకండి. అది సారీ పూల బాట మీద అండి, అంటే ఒక పూల బాట మీద నడిచినట్టే చాలా ఈజీగా అయిపోవచ్చు అండి ఆ విధంగా చేస్తే. ఈరోజు అంతా చక్కగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవం చెప్పాలంటే పైన రవిచంద్ర సార్ స్టైల్ అయితే రోమాలు నిక్కబొడిచి అని చెప్తాను నేను, అంత బాగా చెప్పారండి. దీన్ని ఖచ్చితంగా జూమ్ లో ప్రతి ఒక్కరికి మీరు చెప్పిన విషయాలన్నీ మేము చేరవేస్తాం సార్. 100% మీతో పాటు మేము ప్రయాణం చేస్తాం, మాతో పాటు మా డౌన్ లైన్ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా మేము తీసుకొని వస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్ ఖాదర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెషన్ గురించి తెలిసి ఇది ఒక మార్క్ సార్. ఇవాళ జరిగిన ఒక ఈ సెషన్ ఒక మార్క్, కొన్ని ఇంకా నెలల తర్వాత కూడా దీన్ని మాట్లాడుకోవచ్చు మనం, అంత చక్కటి సెషన్ ఈ రోజు మాత్రం. అలాగే ఇంకొక స్పీకర్ అండి ఫైనల్ గా, సత్య్ గౌడ్ సార్, ప్లీజ్ సార్. లక్కీ సార్. సార్ వాయిస్ బ్రేకింగ్ వస్తుంది సార్. లక్కీ సార్ మీరు కంఫర్టబుల్ ప్లేస్ కి వచ్చేయండి. ఈ లోపల సార్ తరపు నుంచి ఇంకొకరిని ఇన్వైట్ చేసి పెట్టుంటాను, మళ్ళీ మీరు మాట్లాడదు సార్, ఫినిషింగ్ లో మాట్లాడదురు సార్. సెంథిల్ కుమార్ ఫ్రమ్ తమిళనాడు సార్, మీరుంటే ఒక్కసారి సార్. ఒరువాటి గ్రేట్ మెంటార్ అంటే ఖాదర్ సార్ మాట్లాడిన మాటలోనూ చక్కగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉంది. ఒక విషయాన్ని ఎట్లా సక్సెస్ అయ్యాలి అట్లానే విషయాన్ని క్లియర్ గా చెప్తున్నారు. ఆయన వచ్చి డే 1 లోనే
నాకు వచ్చి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిండారు. సో ఈ ఆపర్చునిటీ తమిళనాడు ఫుల్ గా డెవలప్ అయింది. ఇంకా చాలా 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 మంది చూస్తున్నారంటే నిండా లైఫ్ సాటిస్ఫాక్షన్ చేసే అలా ఈ క్యూస్టల్ ఉంది. నాకేమో ఒక మంచి లైఫ్ ఇచ్చినారు. పర్వాలే. ఈ రోజు సార్ ప్లాటినం అయిన దానికి నా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. సార్ కి అందరికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. వన్ మినిట్ సార్. నాకు ఫ్యూచర్ కాదర్ చాలా సంవత్సరాలుగా తెలుసు సార్. 1 minute. ఫ్యూచర్ కాదర్ సార్ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు, కానీ తను సక్సెస్ అయింది మాత్రం న్యూ ఇయర్ ఫ్యూచర్ లోను. ఇంత ఫాస్ట్ గా ఆయన ఈ రోజు ప్లాటినం ర్యాంక్ తీసుకోవడం మహా అద్భుతం సార్. మేము ఫ్యూచర్ కాదర్ బాటాలోనే మేము కూడా నడుస్తున్నాం సార్. ఈ రోజు ఒక అన్ని పాయింట్లు చెప్పిండ్రు. అన్ని పాయింట్లు నాకు బాగా నచ్చిన పాయింట్ మాత్రం చెప్తా ఉన్నా. ఆ పాయింట్ ఏంటంటే సీక్రెట్ ఓపెన్ చేసేసిండ్రు. 10 డైరెక్ట్ సిల్వర్స్ ఎప్పుడైతే మన డౌన్ లో డెవలప్ చేస్తామో మన డైమండ్ అవుతామని చెప్పింది సార్. ఇది ద గ్రేట్. ఎక్కడ అంటే ఒక సీక్రెట్ ను మీరు ఓపెన్ చేసింది సార్. ఇది ద గ్రేట్ అన్నమాట. నెగిటివ్ పర్సన్స్ త్రాటు పాములు, నిజంగా సార్ త్రాటు పాములు ఈ ప్రపంచం అంతా చుట్టుముట్టే ఉన్నాయి. త్రాటు పాములను తప్పించుకు తిరిగిన వాడే సక్సెస్ అవుతాడు సార్. ఇది కూడా నిజం. మీరు నిజంగా ఒక ముస్లిం పర్సన్ అయ్యి ఉండి కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ గజేంద్ర మోక్షం గురించి ఎంత అద్భుతంగా చెప్పిండ్రు సార్. మా నాట్ ఏ జోక్ సార్. మేము కూడా చెప్పలేము, మాకు కూడా అంత ఉండి కూడా చెప్పలేకపోతున్నాం. మీరు అట్లాంటివి కూడా చెప్తా ఉన్నారు సార్. మీ భాష అద్భుతం, మీరు ఎక్స్ప్లెనేషన్ అద్భుతం సార్. మీలాంటి వాళ్ళు మన లైన్ సార్ దీంట్లో ఉండడం, మన లైన్ టీమ్ లో ఉండడం, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం మహాద్భుతం సార్. ఏదైనా సరే సక్సెస్ కు దగ్గర దారి జూమ్ మీటింగ్, ఖర్చు లేని జూమ్ మీటింగ్ తో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి మీరు అద్భుతంగా మాకు చెప్పడం జరిగింది సార్. నిజంగా కూడా టైం బిగ్ సక్సెస్ అవ్వాలంటే ఎక్కువ సమయం కేటాయించాలి. ఎక్కువ సమయం నాకు కావాలి. నేనేం కావాలి? డైమండ్ కావాలంటే ఎక్కువ కేటాయించాలి. టైం కు అటెండ్ అవ్వాలి. అద్భుతమైన పాయింట్స్ ఈ రోజు చెప్పారు సార్. నేనైతే నిజంగా అన్ని నోట్ చేసుకున్నా సార్. ఈ రోజు మీరు ఇచ్చింది ప్రతిరోజు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్. టీమ్ మొత్తం ఎంటైర్ లైన్ టీమ్ అందరికీ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. లైన్ సార్, విత్ యువర్ పర్మిషన్ ఈ రోజు దీన్ని మనం ఇంకా ఇంకెవరికైనా మాట్లాడడానికి అవకాశం ఇద్దామా, లేకపోతే కన్క్లూడ్ చేద్దామని చెప్పేసి సార్. జస్ట్ వాయిస్ సార్ భాస్కర్ గారు మాట్లాడతారు. ఎస్ సార్. ఓకే. మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు సార్. ఆయన అభిమానులు ఈ రోజు ఈవినింగ్ వరకు జరుగుతుంది సెషన్. ఎనీవే సార్, భాస్కర్ సార్ ఒక్కసారి మాట్లాడండి సార్. భాస్కర్ గారు సార్, భాస్కర్ సార్ హ్యాండ్ డౌన్ చేసేస్తున్నారు సార్. శ్రీనివాస్ సార్ ఒక్కసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా సార్ అద్భుతం సార్. అద్భుతం, మహా అద్భుతం. థ్యాంక్ యూ సార్. బాగలేదు. ప్లాటినం డైమండ్ లాగా విజృంభించారు. ఎక్సలెంట్ సార్. మీ బాటలో ఇక 100 మంది డైమండ్ అవ్వబోతున్నారు. సో నేను ఇప్పటివరకు డిసెంబర్ లోపు డైమండ్ అవుదాం అనుకున్నాను. లేదు సార్, 5 months లో 10 members సిల్వర్ చేస్తాను. 100% నిరూపిస్తాం, డౌట్ లేదు. టైం అంటే చదువుకునే రోజుల్లో రోజు 12 గంటలు 15 గంటలు చదివి 3 గజిటెడ్ ఉద్యోగాలు సంపాదించాను. దీంట్లో డైమండ్ కట్టడం చాలా 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 ఈజీ. మేఘాలు గారు అన్నట్టు ఇది పూలబాట, నల్లేరుపై బండి నాటికి కాదు, పూలబాటలో నడుస్తున్నాము. 100% మీ ఆధ్వర్యంలో ఇంకా చెప్పలేము సార్. అద్భుతం, సూపర్. థ్యాంక్ యూ. చాలా నచ్చింది నాకు సబ్జెక్ట్. సూపర్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఫైనల్ గా గజ్వేల్ ఈశ్వర్ గారు మీ ప్రసంగంతో ముగుస్తుంది కాబట్టి మీరు సార్ గురించి, మీరు ఈ రోజు జరిగిన సెషన్ గురించి మీరు మాట్లాడచ్చు ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ కాదర్ సార్ కి ప్లాటినం నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే విధంగా సార్ ఒక పాయింట్ చెప్పాడు, నాకు అది బాగా నచ్చింది. ఇక్కడ ఏది దిక్కు లేదు, ఓన్లీ న్యూ యంగే క్యూర్ స్టెల్ అని చెప్పేసి ఎప్పుడైతే మనము తీసుకుంటామో నిర్ణయము, ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అవుతాం సార్ 100%. ఈ పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది. నేను అదే విధంగా చేస్తున్నాను సార్.
నాకు ఏది లేదు, న్యూ ఎంగే ఉంది అని చెప్పేసి కంపెనీలో ముందుకెళ్తున్నాను. సేమ్ సార్ అయితే నాకు మంచి విషయం చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే సత్య కూడా చెప్పినట్టుగా మన డౌన్ లైన్ ఎవరైతే 10 మందిని సిల్వర్ చేస్తామో ఇమీడియట్లీ మనం డైమండ్ అయిపోతాం. ఇది సూపర్ నచ్చింది సార్ నాకు. చాలా ధన్యవాదాలు సార్, అందరికి థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. ఎస్ అండి సార్. క్యూర్ సార్ కాదు సార్, నేను ఒక మాట చెప్పాను లాస్ట్ లో. సార్ సత్తయ్య సారు నాకు ఒక మాట వచ్చింది అన్నారు, నీరవల్ సార్ నాకు ఒక మాట వచ్చింది అన్నారు, అట్లాగే ఈయన గజ్వేల్ ఈశ్వర్ గారు ఒక మాట నచ్చింది అన్నారు. నా వరకు మాత్రము ఆద్యంతము మొదటి నుంచి ఇవరి వరకు అన్ని మాటలు నచ్చుతాయి సార్. అసలు ఏ మాట తీసేయలేదు దీంట్లో. రోమాలు నిక్కపొడుచుకోవడం స్టార్ట్ అయితే ఇప్పటి వరకు అసలు దిగటం లేదు సార్. అసలు ఫైర్ మీరు మామూలుగా ఫైర్ లేదు ఈరోజు. ఎక్సలెంట్, ఆసమ్, గ్రేట్. ఏం వర్డ్ సరిపోవట్లేదు. ఈ రోజు డిక్షనరీ ఎత్తుదాం సార్, మార్నింగ్ పెడతాను మీకు ఏం వర్డ్ అన్నది. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు జై హింద్. జై హింద్.